ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బంధం బలోపేతం చేద్దాం అనుకుంటున్నారేమో, అది జన్మలో జరగని పని. అయ్యో, అంత మాట అనకండి. తల్లిదండ్రులుగా ఇది మా బాధ్యత వదిన గారు. పెళ్లి ఎలాగో సంప్రదాయబద్ధంగా జరగలేదు. కనీసం మా కూతురికి సారైనా మా చేతులతో పెడదామనొచ్చాం. అంటే మీ దిక్కుమాలిన సారి పెడితే తప్ప మేం బతకలేమో అనుకుంటున్నావా? ఎంత మాట అనేసారమ్మా. మీ స్థాయి పరువు పరపతి ముందు మావి చిన్న జీవితాలమ్మా. ఏదో మాకున్న దాంట్లో సాంప్రదాయబద్ధంగా చేయాలనుకున్నాం. అమ్మా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి ఆ సారిని లోపల పెట్టనివ్వండి. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వచ్చారు. ఈ విషయం అమ్మకు చెప్పాలి. అమ్మా, మీ సారెలు చీరలు మాకేం అక్కర్లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి. తులసమ్మా, తులసమ్మా, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వచ్చారు. అవునా? పద. అమ్మా, ఈ తల్లి మనసు మీరైనా అర్థం చేసుకోండి. బిడ్డ కోసం తెచ్చిన సారిని వద్దనకండి, తీసుకోండి. ఆగో. అయ్యో, ఆ ఇంట్లోదేది ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. మర్యాదగా బయటికి నడవండి. నువ్వు పదవే. తులసి, 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 అమ్మా, ఏమైందమ్మా? జాగ్రత్తమ్మా. అమ్మా తులసి, తులసి, అమ్మా తులసి, 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 ఏమైందమ్మా?
ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయావు? ఎంత నీరసంగా ఉన్నావేంటమ్మా? అసలు నువ్వు తింటున్నావా లేదా? ఏమ్మా, తినకుండా ఎందుకున్నావు తల్లి? తినమ్మా, తిన తులసి. ఎందుకమ్మా కడుపు మార్చుకుంటావు? ఏమైంది తులసి? ఎందుకు తినకుండా ఉన్నావు? ఇంట్లో వాళ్ళని చూస్తుంటే, వాళ్ళు చేసిన పనులు చూస్తుంటే ఎలా వదిన తినాలనిపిస్తుంది. ఇదిగో ఈ స్వీట్ తినమ్మా. చాలమ్మా, కడుపు నిండిపోయింది. ఇన్నాళ్ళు పెళ్ళవక పుట్టింట్లో ఉండి బాధ పెట్టాను. ఇప్పుడు పెళ్ళయి అత్తగారింటికి వచ్చినా కూడా ఇలా మిమ్మల్ని బాధ పెడుతున్నాను. అమ్మా తులసి, నన్ను క్షమించండి. అమ్మా, మా గురించి నువ్వేం బాధపడకు తులసి. నీ సంతోషమే మాకు సగం బలం. నువ్వది గుర్తు పెట్టుకుంటే చాలు. అయినా మా మధ్యతరగతి తల్లిదండ్రులు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాల్సిందేనమ్మా. బాధల్ని బాధ్యతలుగా స్వీకరించాల్సిందే. జాగ్రత్తమ్మా, కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. నువ్వు టైంకి పోంచి. వస్తాం. జాగ్రత్త తల్లి. అలాగే.